హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూవ్స్ 1234. ఈరోజు వీడియోలో అయితే నేను బాలామృతం పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. ముందుగా నేనైతే బాలామృతం పిండి ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. ఇదైతే చిన్నపిల్లలకి అంగన్వాడీలో అయితే ఇస్తారు కదండి, సెర్లాక్ కింద కలిపి పెట్టమని అయితే ఇస్తారు. కానీ చాలామంది చిన్నపిల్లలు అయితే అది తినడానికి అయితే ఇష్టపడరు. అందుకనేసి నేను మా పాపకైతే చిన్నప్పటి నుంచి కూడా అట్లా అయితే వేసి పెడతానండి. చూడండి, ఈ మంత్ ఇచ్చిన ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను. ఇదైతే మనకి చిన్నపిల్లల హెల్త్కి అయితే మంచిదండి, మంచి పోషకాలు అయితే ఉంటాయి. ఇలా నేను తీసుకున్న ప్యాకెట్ని కట్ చేసుకుని పిండి అయితే వేసుకుంటున్నానండి ఒక గిన్నెలో. మనమైతే ఎంత కావలిస్తే అంత పిండి అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 అట్లకి సరిపడా పిండి అయితే వేసుకున్నాను. ఇలా పిండి అయితే వేసుకున్నాకండి నేను కొద్దిగా దీనిలో అయితే బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఈ పిండి ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కొద్దిగా, కానీ చిన్నపిల్లలు స్వీట్నెస్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు కదని కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లంని తురుముకొని పిండిలో అయితే వేసేసుకుంటున్నానండి. చూసారా, మరీ ఎక్కువైతే వేసుకోకూడదు, మరీ స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. కొద్దిగా అయితే వేసుకున్న తర్వాత ఇలా మనకు కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోకండి, ఎక్కువైపోవచ్చు మళ్ళీ. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకి బెల్లం కూడా మొత్తం కరిగే వరకు అయితే కలుపుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి దోశల పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉంటే పిండి సరిపోతుందండి. చూడండి, ఇలా కలిసిపోయింది కదా. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే మేము కొద్దిగా సాల్ట్ అయితే వేసామండి. ఒక చిటికెడు అయితే వేస్తే చాలు, టేస్ట్ అయితే బాగుంటుందని సాల్ట్ అయితే వేసాం కొద్దిగా. ఇలా సాల్ట్ వేసుకుని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మనం. చూడండి, పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుందండి. అలా కలుపుకున్న పిండిని మనం ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేయాలండి. వదిలేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనం అట్లయితే వేసుకోవచ్చు. చూడండి, పిండి అయితే కొద్దిగా నానింది. ఇప్పుడు మనమైతే ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని అట్లయితే వేసేసుకోవాలండి పిండితో. మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చండి. అట్లు ఎలా వేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చూడండి, పిండి
ఇలా మనమైతే మనకు కావాల్సిన సైజులో అట్లయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే పైన మూత పెట్టేసుకోవాలి. చూడండి, పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసాము. చూసారా, కాలింది కొద్దిగా. ఇలా కాలిన తర్వాత మళ్ళీ అటునైతే తిరిగేసేసుకోవాలండి. రెండు వైపులా అయితే కాల్చుకోవాలి. చూడండి, ఎక్కడ విరిగిపోకుండా చాలా నీట్గా అయితే వచ్చింది కదా మనకి అట్లు. ఇలా కాలిన తర్వాత మనమైతే తీసేసుకోవడమే. చూసారండి, బాలామృతం పిండితో వేసుకున్న అట్లయితే రెడీ అయిపోయాయి. ఇవైతే ఇలా అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాలామృతం పిండితో మీ పిల్లలు కూడా తింటారు. చూడండి, మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే, నా వీడియోస్ నోటిఫికేషన్ కింద రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.